మన దైనందిన జీవితాల్లో ఎక్కువ సార్లు బాధను కలిగించే మాటలు, మనల్ని కృంగతీసే మాటలు, మన కళ్ళల్లోంచి కన్నీళ్లు రప్పించే మాటలు వింటూ ఉంటాం. నీ జీవితంలో ఎంత ఇబ్బంది కలిగించే మాట అయినా, ఎంత బాధ కలిగించే మాట అయినా నువ్వు వినినప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే మీ తల్లి దగ్గరకో, మీ తండ్రి దగ్గరకో, మీ అక్క దగ్గరకో, మీ స్నేహితుల దగ్గరకో కాదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా అంటే పరలోకముందున్న మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ తండ్రి ఎక్కడుంటాడు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఎక్కడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన చేస్తున్న ఆ ప్రాంతంలోనే ఆయన ఉంటాడు. అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధ అంతా చెప్పుకుంటే తప్పకుండా నువ్వు ఏదైతే బాధను అనుభవిస్తున్నావో, ఏ శ్రమను అనుభవిస్తున్నావో, ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావో, ఏ వ్యాధిని అనుభవిస్తున్నావో అది నువ్వు డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయి చెప్పగలిగితే, నెహెమ్యా జీవితంలో దేవుడు ఏ ద్వారమైతే తెరిచాడో ఆ ద్వారమే నీకు కూడా, నాకు కూడా, మనందరి జీవితాల్లో కూడా దేవుడు తెరుస్తాడు. అందుకే ప్రాముఖ్యంగా కొన్ని మాటలు విన్నప్పుడు ఆ మాట పట్టుకుని మరొకరికి అక్కడికి పరిగెట్టడం మానేసి, ఏదైనా ఎవరైనా బాధ కలిగించే మాట నిన్ను అనినప్పుడు లేక నీవు వినినప్పుడు నువ్వు డైరెక్ట్గా దేవుని సన్నిధికి పోవడానికి నువ్వు ప్రయత్నించాలి. అలా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావో, ప్రార్థన చేస్తావో, ఏ మాట వినినా ఆ మాట నీకు దీవెనకరంగా మారుతుంది.